చేస్తున్నావు? మీకే ఏం ఫుడ్ పెడదామా అని చూస్తున్నాను. వంట వండుకునే అలవాటు లేనట్టుంది. అప్పుడప్పుడు ఇంట్లోనే వండుకుంటాను బావా. మ్మ్. ఇల్లు బానే ఉంది. రెంట్ ఎంత? రెంటేం లేదు బావా, ఇది మా ఆఫీస్ వాళ్ళ ఫ్లాటే. అంటే నాకు ఒకటే కాదు, మా కొలీగ్స్ అందరు కలిపిచ్చారు. వాళ్ళు రావడానికి ఇంకా ఒక 2-3 మంత్స్ అవుతుంది. ఆ, ఇక్కడి నుంచి ఎల్బీనగర్ ఎంత దూరం? మ్, దగ్గరే బావా. మ్మ్. ఏం లేదు, రూపాకి మంచి సంబంధం వచ్చింది. పనిలో పని వెళ్ళి మాట్లాడితే ఓ పని అయిపోతుందని. రూపా, ఒకసారి వెళ్ళి కాలేజ్ చూసొద్దామా? బావకి టిఫిన్ చేసి వెళ్దామా? అక్కర్లేదులే, నిన్నటి నుంచి ఆర్డర్ అంటున్నాడు కదా, ఆర్డర్ పెట్టుకుంటాడు. మనం వెళ్దాం పదా. ఆ, నేను వచ్చేదా బావా? మేం చిన్నపిల్లలం కదా, తప్పిపోతాం. నువ్వు వచ్చి దారి చూపించు. అది కాదు, తోడుగా వద్దామని. అక్కర్లేదు, మాకు తెలిసి ఎలా వెళ్ళాలో. పదమ్మా. ఈ టైంలో ఎవరు? బావా నువ్వేంటి ఇక్కడ? ఏ రాకూడదా? వెళ్ళిపోమంటావా? అది కాదు, ఏంటిలా సడన్ గా వచ్చావని. ఇక్కడే చెప్పాలా, లోపల కాఫీలు టిఫిన్లు చేస్తూ కూడా చెప్పచ్చా? రండి బావా. నేనే కాదు, మా చెల్లి కూడా వచ్చింది. రూపా రామ్మా. రండి. ఓ బావా, నేను తీసుకొస్తా. బొత్తిగా మర్యాద తెలియదు వీళ్ళ ఫ్యామిలీకి. సడన్ గా వీళ్ళొచ్చారేంటి? రండి. మీరు ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వండి బావా, నేను కింద ఉంటాను. రూపా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమ్మా, నేను బావతో మాట్లాడేసి వస్తా. నాన్న నాన్న లిఫ్ట్ చెయ్యి. ఫోన్ ఎక్కడ పెట్టుకుంటారు, లిఫ్టే చేయరు. రా బావా, కూర్చో. ఏం చేస్తున్నావు? మీకే ఏం ఫుడ్ పెడదామా అని చూస్తున్నాను. వంట వండుకునే అలవాటు లేనట్టుంది. అప్పుడప్పుడు ఇంట్లోనే వండుకుంటాను బావా. ఇల్లు బానే ఉంది. రెంట్ ఎంత? రెంటేం లేదు బావా, ఇది మా ఆఫీస్ వాళ్ళ ఫ్లాటే. అంటే నాకు ఒకటే కాదు, మా కొలీగ్స్ అందరు కలిపిచ్చారు. వాళ్ళు రావడానికి ఇంకా ఒక 2-3 మంత్స్ అవుతుంది. ఇంతకీ ఇంత సడన్గా ఎందుకు వచ్చారు బావా? అంటే రూపాకి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది. ఆ హాస్టల్ సామాన్లు అవన్నీ సెట్ చేసి వెళ్దామని వచ్చా. ఓ సూపర్. నేను నాకు ఒక మాట చెప్పింటే అన్నీ అరేంజ్ చేసి ఉంటాను కదా బావా. అవునా? రేపు ఫోన్ చేసి ఎల్లుండొస్తాం. అయ్యో బావా, నా ఉద్దేశం అది కాదు. అన్నీ చూసుకొని ఉంటాను కదా చెప్పింటే. ఇంతకీ ఏం ఆర్డర్ పెట్టమంటావు బావా? నువ్వంత కంగారు పడుకు, మేము ఆల్రెడీ తినేసి వచ్చాం. నేను కూడా అలసిపోయాను, రేపు పొద్దున మాట్లాడదాం. ఫోన్ ఎత్తనా? బావా, మనం తొందరగా పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనేస్తే నేను హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉంటాను, నువ్వు నీ వర్క్ చేసుకోవచ్చు. 2 చాలా?
నలుగురు కావాలా? మ్మ్, ప్రస్తుతానికి 2 చాలు, తర్వాత ఆలోచిద్దాం. నలుగురు పిల్లలైనా ఓకే నీకు. ప్లీజ్ స్టాప్ ఇట్ బావా, చక్కలు గింజలు అవుతున్నాయి. ప్లీజ్. చిన్నప్పటి నుంచి నా లైఫ్ మొత్తం నీతోనే ఊహించుకున్నాను బావా. నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా ఉంటాను రూపా? థ్యాంక్స్ రూపా. చాలా బాగుంది రూపా. హలో, నాన్న, అడ్రస్ ఒకసారి పంపివా? సరే సరే. ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ ఎంత దూరం? దగ్గరే బావా. ఏం లేదు, రూపాకి మంచి సంబంధం వచ్చింది. పనిలో పని వెళ్ళి మాట్లాడితే ఓ పని అయిపోతుందని. రూపా, ఒకసారి వెళ్ళి కాలేజ్ చూసొద్దామా? బావకి టిఫిన్ చేసి వెళ్దామా? అక్కర్లేదులే, నిన్నటి నుంచి ఆర్డర్ అంటున్నాడు కదా, ఆర్డర్ పెట్టుకుంటాడు. మనం వెళ్దాం పదా. నేను వచ్చేదా బావా? మేం చిన్నపిల్లలం కదా, తప్పిపోతాం. నువ్వు వచ్చి దారి చూపించు. అది కాదు, తోడుగా వద్దామని. అక్కర్లేదు, మాకు తెలిసి ఎలా వెళ్ళాలి. పదమ్మా. అన్నయ్య, ఎల్బీ నగర్ సంబంధం వద్దనుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి? అవన్నీ నీకెందుకు, పోదాం పదా. ఆటోలేం రావట్లేదే. బావా, రా రూపా, మీకోసమే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అన్నయ్య ఎక్కడ? ఎవరినో కలవడానికి వెళ్ళాడు. ఓ, ఇందాక పెళ్లి సంబంధం అన్నాడు, వాళ్ళతో మాట్లాడడానికా? ఎందుకు బావా, ఎవరో పరాయి అమ్మాయితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు? 1 ఇయర్ నుంచి ఫోన్ లేదు, మెసేజ్ కూడా లేదు. నీకు కూడా తెలుసు కదా రూపా, మన కుటుంబాల మధ్య ఏం జరిగిందో. కానీ నేను ఇలా ఉండలేకపోతున్నాను బావా. నీకు తెలుసు నువ్వంటే నాకెంత ఇష్టమో. నేను కూడా అలాగే అనుకున్నాను రూపా, కానీ ఇప్పుడు నార్మల్గా ఉండట్లా. నీకు కూడా అలవాటు అయిపోతుందిలే. అయినా మీ అన్న చూసిన వాడే నాకన్నా మంచోడేమో. ఏమైంది, డల్లుగున్నావు? ఏం లేదు. వాడేమన్నా అన్నాడా? బావ నన్ను ఎందుకు అంటాడు? ఏమో, ఎవడి మీద కోపం ఎవడి మీద చూపిస్తాడో తెలియదు కదా, వాళ్ళ ఫ్యామిలీనే అంతా. నాన్నతో మాట్లాడావా? ఉహుం. హలో నాన్న. హలో. రూపా మాట్లాడుతుందంట. ఇవ్వు. ఇదిగో. హలో. ఏమ్మా, బాగున్నావా? ఏమనుకోకమ్మా, బావ వాళ్ళ ఇంట్లో ఉండమన్న దానికి బయట ఉంటే బాగుండదు కదా, అందుకే అక్కడే ఉండమన్నాను. పర్లేదు నాన్న. సరే, జాగ్రత్తగా ఉండండమ్మా నువ్వు అన్నయ్య. సరే నాన్న. ఏమన్నా కావాలంటే అన్నయ్యని అడుగు. సరేనా? ఉంటా. బాయ్ నాన్న. సర్రా, బయటికెళ్ళి తినేసొద్దాం. బావ వంట చేస్తున్నాడు. ఇప్పుడు వాడు చేసింది నేను తినాలా? వాడి ముఖం, వాడికేం వచ్చు? బావకి వంట నేర్పించింది నేనే. ఇంట్లోనూ అదే, ఇక్కడ అదే. కానియండి.
పద. అన్నయ్య నీకు బావంటే ఎందుకు నచ్చడు? కొన్నిటికి సమాధానాలుండవు, వెతకడానికి ప్రయత్నించుకో. రండి బావా, మీ ఇద్దరు తినేసేయండి, నాకు బయట చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. ఉమ్, కనీసం తినే వరకు ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఏదో అర్జెంట్ వర్క్ ఏంటుంది, నేను వడ్డిస్తా అన్నయ్య. హ్మ్. మందు మానేసా అన్నావు, మళ్ళీ ఏంట్రా? సైలెంట్గా ఉంటావేంద్రా, చెప్పేదేనా? మా మరదలు ఇంటికి వచ్చిందిరా. అయితే ఇంకేంట్రా, సెట్ చేసుకో. తను నా కోసం రాలేదురా, ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చిందని వాళ్ళన్నతో కలిసి వచ్చింది. స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది కదా, అందుకనే మా ఇంటికి వచ్చారు అంతే. అయితే ఏంట్రా, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకో, అయిపోతుంది. సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కాదులేరా. అదేంట్రా, నీ మరదలంటే అంత ఇష్టం అంటా అంటావు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే వదులుకుంటావా? నా వల్ల కాదు కదరా, ఇదంతా చేసింది మా నాన్న చేసింది దానివల్ల. తన కోసం నా ప్రేమను తాకట్టు పెట్టాడు.